మత్తయి 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ రామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. అప్పుడు ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అప్పుడు 3 గంటలప్పుడు అంటే దేవుణ్ణి 9 గంటలకు సిలువ వేస్తారు. 3 గంటలు అంటే అప్పటికి 9 గంటలు. అప్పుడు అసలు 4వ మాట అంటే ఎంతో వేదనతో కూడుకున్న మాట. ఎంతో వేదనతో దేవుడు ఈ మాట అంటున్నాడు, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పైన 45వ వచనం చూసుకున్నట్లయితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఈ మాట ఎవరైనా గమనించిన 3 గంటలప్పుడు చీకటి కమ్మిందంట దేశం అంతటా. 3 గంటలు ఎప్పుడైనా చీకటి పడుతుందా? 6-7 గంటలు అయితే చీకటి అవుతుంది. కానీ మధ్యాహ్నం 3 గంటల వరకు చీకటి కమ్మిందంట దేశం అంతటా. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఎవ్వరు గమనించలేదు. అది చీకటి అయింది, అసలే ఎండ కొట్టే సమయం, ఇది వేడిగా ఉండే సమయం, ఎందుకు చీకటి అయింది, ఎందుకు ఇలా చీకటి కమ్మింది అని ఎవ్వరు అక్కడ ఆలోచించలేదు, ఎవ్వరు గ్రహించలేదు. ఒక మాట చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు ఎందుకన్నాడు ఆ మాట? మళ్ళీ అక్కడ గమనించినట్లయితే నా దేవా అని బిగ్గరగా కేక వేశాను. ఫస్ట్ 3 మాటలు మాట్లాడినప్పుడు బిగ్గరగా కేక వేసానని లేదు, కానీ ఇక్కడ 4వ మాట నా దేవా నా చేతికి విడిచితివని బిగ్గరగా కేక వేశాను. అంటే బిగ్గరగా గట్టిగా అన్నాడు, అందరికి వినబడేటట్లు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, దేవుని ప్రశ్న వేస్తున్నాడన్న, ఎందుకు నా చేయి విడిచితివి ప్రభు, ఎందుకు నా చేయి విడిచితివి తండ్రి అని అని వేదనగా, ఎంత బాధగా అంటున్నాడు. ఇదే సందర్భం ఆదికాండంలో చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇస్సాకు అబ్రహాముతో అంటాడు, తండ్రి బలి ఇవ్వడానికి కట్టెలు రెడీగా ఉన్నాయి కానీ బలి పశువు ఏది అని అడిగినప్పుడు అబ్రహాం ఎంత వేదన పడి ఉంటాడు. ఇక్కడ తండ్రి కూడా అంతే వేదన పడుతున్నాడు. నా దేవ ఎందుకు నన్ను చేయి విడిచితివి అని అడిగినప్పుడు తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. అప్పుడు దేవుడు ఇక్కడ మనం యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. మన దేవుడు ప్రేమించనలేదు, ఎంతో అంటే ఎక్కువగా, తన కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. అందుకే మన కోసం తన దేవుని అప్పగించడానికి కూడా వెనుకదిగలేదు, ఆలోచించలేదు. ఎందుకు? మన నిత్య జీవం పొందడానికి, నశించకుండా మన నిత్య జీవం పొందడానికి, పరలోక రాజ్యంలో చేరడానికి, దేవునితో ఉండడానికి. ఇంకొక మాట చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెంటదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు
ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. ఇక్కడ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. అంటే ఇక్కడ మన కొరకు అప్పగించడానికి దేవుడు తన సొంత కుమారుని కూడా వెనుక తీయలేదు. ఎందుకంటే తన సొంత కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు నా చేయి విడిచిటి వారు ఎందుకు అన్నాడనంటే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిండు. మన చేయి పట్టుకోవడానికి దేవుడు తన సొంత కుమారుని చేయి వదిలేసిండు. ఎందుకు మన నిత్య జీవం పొందడానికి, మనం నశించకుండా. ఇప్పుడు ఎట్లా అంటే మనం మందిరానికి వస్తాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం, మళ్ళీ లోకంలోనే ఉంటాం. కానీ వాక్యానుసారంగా ఉంటే జీవించం, దేవునికి భయపడం. దేవుడు తన కుమారుని వెనుక తీయకుండా, ఆలోచించకుండా మన కొరకు దేవుడు తన కుమారుని అనుగ్రహించిండు. ఎందుకు? తప్పిపోతున్న నీ కొరకు, నా కొరకు, నశించిపోతున్న మనందరి కొరకు. గుంతలో పడకుండా, అపవిత్రత వల్ల క్షమాపణ దొరకక, విమోచన లేక దేవునికి దూరమై వెళ్ళిపోతున్న మనందరి కొరకు, మనం గుంటలో పడకుండా మనల్ని పైకి లేపి నిలబెట్టడానికి, మన చేయి పట్టుకోవడానికి తన సొంత కుమారుని చేయి విడిచిపెట్టాడు. అది మనం గ్రహించాలి. మన కొరకు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. మన పాపాల నిమిత్తం దేవుడు అట్లా బలి అవ్వనట్లుగా, శిలువ వేయబడినట్లుగా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని యేసుక్రీస్తు నెరవేర్చాడు. మనం ఏమాత్రం పడిపోకుండా